ఆర్‌జీవి ఒక ఫేమస్ డైరెక్టర్ 'రామ్ గోపాల్ వర్మ' ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు సార్. ఆయన ఇప్పటికి స్టిల్ మాస్టర్బేట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు అమ్మాయిలు అవైలబుల్‌గా ఉన్నా కూడా హాలీవుడ్ యాక్టర్స్‌ని నాకు దొరకని వాళ్ళని నేను ఇమాజిన్ చేసుకుంటాను. హ్మ్. ఇమాజినేషన్‌కున్న పవర్ అది అని చెప్పారు. హ్మ్. సో తెలియకుండానే ఇలాంటి వ్యాఖ్యలు ఏంటంటే మాస్టర్బేషన్‌ని సపోర్ట్ చేస్తున్నాయి. ఇది చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. మీరేం చెప్తారు మాస్టర్బేషన్ గురించి? ఎప్పుడైనా సరే మాస్టర్బేషన్‌కి ఎవరు ఎంకరేజ్ చేయకూడదు. యూత్ ఏందంటే వాళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళు తీసుకుంటారు దాన్ని, ఇగ దాన్ని యూజ్ చేస్తూనే ఉంటారు. ఎంత అడిక్షన్ అయిపోద్దంటే వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ గూడా చేయట్లేదు. అందుకే సొసైటీలో అవి అవాయిడ్ చేయాలి. ఓకే. అది నేచురల్‌గా అప్పుడప్పుడు అయిపోతే ఓకే. ఇట్స్ ఓకే. కానీ బట్ మనం చేయకూడదు. ఒకవేళ మీకు తెలుసా మాస్టర్బేషన్ చేయని వాళ్ళకు డెఫినెట్‌లీ వీర్యం వెళ్ళిపోతది. నిద్రలో ఏదో కలలొస్తాయి అది వెళ్ళిపోతది. ఇట్లా నెలకు 4 సార్లు అలౌడ్. నో ప్రాబ్లమ్ అది. దాని తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత అస్సలు అది వీర్యం బయటికి రాదు. నైట్ ఫాల్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు టైమ్ టు టైమ్ పెళ్లి చేసుకున్న తర్వాత వీర్యం తీసుకుంటారు. మాస్టరైజేషన్ చేసిన వాళ్ళకి గూడా వీర్యం ఇట్లా నైట్ ఫాల్స్ ద్వారా పోదు. ఫిజికల్లీ వాళ్ళు జేసి ఏదో 4 సార్లు నెలకు తీసుకుంటున్నారంటే ఓకే. అది వాళ్ళకు వాళ్ళ ఇష్టము. వాళ్ళకి మేము చేయొద్దంటాము. ఇట్స్ నాట్ గుడ్. అది చేసినా గానీ మీకు హెల్త్ పరంగా మీ టైమింగ్ తక్కువైపోతది వచ్చే రాబోయే రోజుల్లో పెళ్లి కాలంలో. అంతే డిస్సాటిస్ఫాక్షన్ లెవెల్స్ మీలో గూడా మీ పార్ట్నర్‌లో గూడా ఉండిపోతుంది. ఎందుకు అలాంటి దారి తీయాలి అని మేము డిస్కరేజ్ చేస్తాము.